సో దీన్ని జనసేన పార్టీ ఎలా ట్రీట్ చేస్తోంది? సార్ నేను యాక్చువల్లీ ఇందాక మనం మాట్లాడుకు చెప్పాం సార్. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మామూలుగా అందరూ ఏదో అతను మేధావనో లేదా అతను స్పీచ్లు బాగుంటాయనో లేకపోతే అతను కాంట్రవర్షియల్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు కాదు. అతను ఓ ప్రశ్న అనే ఒక అతను రావాలనే ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఫేమస్ అవ్వాలనే ప్రయత్నం చేస్తున్న రావాలని అతని సలహాలు తీసుకొని ట్విట్లు పెడతానంట. ఇందాక విన్నా ఆ వీడియో కూడా ఆ ఆడియోని మీకు కూడా పంపించాను సార్. ప్రజలు కూడా చూస్తే బాగుండు. ఎందుకంటే వీళ్ళు ఆయనకు ఫోన్ చేసి అడుగుతున్నాడు వాట్సాప్ కాల్లో, నేను ఒక ట్విట్ పెట్టాలనుకుంటున్నాను రావాలి, ఎలా ఉంటుంటే సార్ నేను ఒక లింక్ పెడతాను, దాన్ని ఎడిట్ చేసి పెట్టాను, దాంట్లో చూడండి పాయింట్స్ ఉంటాయి, మీరు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, మీరు ఇలా చేయండి, తర్వాత నేను ఇలా మాట్లాడతాను, నేను ఇలా మాట్లాడక మీరు ఇలా మాట్లాడండి, మనం ఇద్దరమే దొందులు అవుతామని చెప్పి మన ఇద్దరే మాట్లాడుకుందామని చెప్పి ఆ ఆడియో క్లిప్పింగ్ స్పష్టంగా ఉంది. అదేవిధంగా వీళ్ళ తమాష ఏమంటే వీళ్ళిద్దరు తోడుగానే ఉన్నాడు జడా శ్రావణ్ కుమార్ ఒక ఆయన కోర్టులో తక్కువ రోడ్ల మీద ఎక్కువ ఉంటాడు. ఆయన అడ్వకేట్, నాకు కూడా తెలుసు, బాగా పరిచయం ఉంది నాకు కూడా. ఆయన ఎలా అంటే ఎంతసేపు ఏదో కూటమి ప్రభుత్వంలో ఆయన సీట్లు అడిగాడంట చంద్రబాబు గారిని, ఆయన ఇవ్వలేదంట. ఆయన అడిగిన సీట్లు జనసేన కన్నా బహుశా ఎక్కువ ఉండొచ్చు, ఆయన అడిగిన 2 సీట్లు అడిగి ఉండొచ్చు, ఆయనకి ఇవ్వలేదు. ఆయన బయటకు వచ్చి ఇప్పుడు కూటమి మీద దాడి చేస్తున్నాడు. సరే, అది రాజకీయ పరంగా అది ఒక ఇది అనుకోండి, కానీ ఈ ప్రశ్నించే హక్కు పేరుతో ఇలా మాట్లాడే వాళ్ళని సపోర్ట్ చేయడము, మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నటుడుగా ఆయన అంటే ఏమైనా వ్యక్తిగతమైన ద్వేషం ఉందా ప్రకాష్ రాజ్ గారికి? అందుకని వీళ్ళని సపోర్ట్, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు తిట్టినా వాళ్ళని ప్రకాష్ రాజ్ గారు సపోర్ట్ చేస్తాడు. మరి అది ఏంటో నాకు తెలియదు, వాళ్ళిద్దరికి ఉన్న వ్యక్తిగత వైరమా? ఏమి లేదు. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి సినిమాలలో పవన్ కళ్యాణ్ గారు మెగా కుటుంబం చేసిన సాయం ఎవరు చేస్తుండ్రు, విశ్వాసఘాతకుడు అతను. ఎందుకు చెప్తానంటే ప్రకాష్ రాజు మా ఎలక్షన్ లో పోటీ చేస్తే ఓపెన్ గా వచ్చి సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందరికీ తెలుసు. ఆ రోజు ప్రకాష్ రాజు పక్కన కూర్చొని చేతులేసి మాట్లాడారు. ఆ రోజు చాలా మందికి కూడా చిరంజీవి గారు ప్రకాష్ రాజు పని చేయమని చెప్పారు, అందరికీ తెలుసు. ఆ రోజు ప్రకాష్ రాజు చిరంజీవి గారు కాల్లో పడ్డావు, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు ముఖ్యం. ఇంతమంది పడి ఆ రోజు నువ్వు ఓడిపోయిన తర్వాత, స్వల్పంగా ఓడిపోయిన తర్వాత నువ్వు కనిపించాలి. ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ ఎందుకు చేస్తావు మాకు అర్థం కాల. అసలు నువ్వు జగన్ కి టార్గెట్ బినామీగా మారిపోయావో, జగన్ భక్తులుగా మారిపోయావో. అసలు నేను ఒకటి అడుగుతాను సార్, జస్ట్ ఆస్కింగ్ అన్నాడు పవన్ నేను జస్ట్ ఆస్కింగ్. ఇదే సుధాకర్ మా చనిపోతే కోవిడ్ టైంలో చంపేస్తే ఆ రోజు జస్ట్ ఆస్కింగ్ లేదు. ఇదే దళితుల మీద దాడి జరిగి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేస్తే జస్ట్ ఆస్కింగ్ లేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులను కుటుంబాలు తిట్టినప్పుడు జస్ట్ ఆస్కింగ్ లేదు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు అరాచకాలు చేసినప్పుడు జస్ట్ ఆస్కింగ్ లేదు. అదే మేము వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రోడ్లు కూడా లేని చోట రోడ్లు వేసి లైట్లు వేసి వాటర్ కనెక్షన్ ఇచ్చిన ఉంటే ఎందుకు పొగడటం లేదు? ఆ రోజు అన్ని మాట్లాడుతున్నావు కదా, అంటే ఏంటి ఓపెన్ తెలిసిపోతుంది మీరంతా జగన్ సైన్యం, జగన్ కి ఇన్నర్ గా పనిచేస్తున్నారు, కూటమి చీల్చాలని ప్రయత్నిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నాడు అని రాజేష్ గారు కానీ మీరు కానీ మీలాంటి వాళ్ళు ఎందుకు ఆరోపిస్తున్నారు అనేది అది తీసుకుందాం. దాంట్లోకి వెళ్లే ముందు ఉమేష్ చంద్ర గారు, ప్రశ్నించే హక్కు లేదా దూషించే హక్కు, ఈ రెండింటిని డిఫైన్ చేస్తారా? షూర్ అండి. ప్రశ్నించే హక్కు అది చెప్పే ముందు వెంకటేశ్వర గారు ఇంత క్వశ్చన్ అడిగారు, చెప్పే ప్రయత్నం